Thank you so much. First of all, Arjun చాలా నెరవేర్చిన నువ్వు చాలా ఇష్టం నువ్వంటే, ముఖ్యంగా బండి గారి బాగా ఇష్టం నువ్వంటే. చాలా చెప్తున్నాను నీ గురించి. నేను చెప్పాను కదా, నీ ఎదుగుదల చూస్తున్నాను కదా. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్, కేశవ్ క్యారెక్టర్కి సుహాస్ అయినప్పటికీ హీరోగా చేస్తాను తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తావు తెలిస్తే మేము యాక్చువల్గా తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, తన పర్ఫార్మెన్స్ ఇష్టం. నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అన్నా నేను. అంటే అంత ఆర్గానిక్గా ఉంది. చాలా అంటే ఐ థింక్ తన పర్ఫార్మెన్సెస్ అన్నీ ఒకసారి చూసినాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్ నిండిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. అర్జున్కి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాజేసి చాలా బాగా చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ బాగా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూ రాజేష్ చెప్పుకుంటాడు, నీకు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు ముందు విజయ్ బులగాని పాటలా అని రాసుకోవాలి, అలాంటి రోజు రావాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఇంకా క్వశ్చన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా? చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్. థ్యాంక్ యూ. అండ్ అర్జున్ గురించి చెప్పాలి. నేను జగన్ షూట్ చేస్తున్నప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా బక్కగా ఉన్నాడు. చాలా ఇష్టం సార్, ఆరే చూశాను నేను, ఇలా టీఎఫ్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నా అన్నాడు. నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సార్ కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ అంటే చాలా అమాయకుడు, గోడన లాజిక్ ఉన్నవాడు. మీ కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీరు నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు జగడం తర్వాత, అర్జున్ తోటసీ. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాసింది, 23 డేస్లో 100% లవ్ కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ ఉందా, వీళ్ళిద్దరే రాస్తారు కదా 100% లవ్. కేవలం అర్జున్ అండ్ తోటసీతో 100 ఆర్యా 2 100% లవ్. 1 ఐ థింక్ 1 ఒక్కటి విక్కీ జాయిన్ అంటున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100% లవ్, 1 ఒక్కటే 4 ప్రేమతో రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోటసీని కామన్. ఇంకెవరి నుంచి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరూ కదా. సరే నిజంగా అంటే అందరికి తెలుసు. సో ఈ గవర్నమెంట్ అంటే మాట్లాడడం రాదు జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే సొల్యూషన్ చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐసీకి వెళ్ళిపోతుంటాయి, కళ్ళకి వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే లాజిక్కి కనిపించట్లా. మీరు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్తో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. మీరు ఎప్పుడు అనుకుంటాను అందులో వీళ్ళు ఉంటే డెఫినెట్గా 1000 సార్లు సంపాదించేవాడు, ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాను. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా మంచి మరిసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంది, అదొక మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు. ఎలా చెప్పాలి అర్థం కావట్లా. నేను అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీ కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమారెడ్డికి నా కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ పడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాబట్టి సరే ఎక్స్ప్రెషన్ వాళ్ళు జనాలతో మాట్లాడడం వాళ్ళు నాకు శ్వాసని కథలో పిచ్చడం కూడా నాకు మేమే నిజంగా ఏం చెప్పాడని అంటే అంత అమాయకత ఉంటుందన్నమాట చెప్పడం. కొంతమంది కరెక్ట్గా జనం మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో
లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్ చెప్తాము, ఇలాగే ఉంటుంది కదా మన ప్రొఫెషన్ అంతా. కానీ చెప్పలేకపోయాను. ఇంత బాగా చేశాడు. తనుకున్న బడ్జెట్లో ఎంత ఫ్లాలెస్గా మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్లో షార్ట్ డేస్ ఎంత క్లియర్గా ఉంది, ఎంత క్లీన్గా ఉంది. నాకు తెలిసి అట్లా చేశాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్గా చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీళ్ళు చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా. మీరు నమ్మరో లేదో వీడు చేయడం మానేసే గురించి లాజిక్ కొన్ని సినిమా తీయడం మానేసాను నేను. ఇంకా అర్థం చేస్తున్నాను. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేసాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది, అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు వస్తాను వాళ్ళు అనేది. లవ్యూరా ఏం చెప్పాలి అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. వీళ్ళందరూ వచ్చినందుకు వచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాను కదా అది. సో యూ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్, వీళ్ళందరికీ కూడా. అండ్ కార్తిక్ లవ్ యూ కార్తిక్. అండ్ సిను, నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పాను, అడుగు ఒకసారి తన్ని ఎంత నొక్కినాను. నేను 2-3 సినిమాలు ఉంటాయి బాగా నొక్కిన సినిమా. ఊహలు గుసగుసలాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్ చూడండి, డెఫినెట్గా మీరు రెస్పాండ్ చేయండి. థ్యాంక్ యూ.